హలో వ్యూవర్స్, గ్రీటింగ్స్ ఆఫ్ ది డే. అయితే ఫ్రెండ్స్, మన రెసిపీ పేరు మిరియాల చారు లేదా మిరియాల రసం అని కూడా అనొచ్చు. సో దీన్ని తయారు చేయడానికి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవి ఫ్రెండ్స్. ఒక పిడికెడు చింతపండుని ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను. దాంతోపాటు ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కరివేపాకు, 1 టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్లో హాఫ్ మెంతులు, ఇక్కడ 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండిన మిర్చీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో ఫ్రెండ్స్, వీటన్నిటితో ఇప్పుడు మనం మిరియాల చారు తయారు చేద్దాం. ముందుగా మనం మిరియాలు, ధనియాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి వీటిని రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని రోస్ట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని దాదాపుగా 1 నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుందాం. వేయించుకున్న ఐటమ్స్తో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసి రఫ్గా గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాం. చాలా రఫ్గా దొడ్డుగా ఇలాగే ఉండాలి. దీనికి పూర్తిగా ఫైన్ పౌడర్గా చేయకూడదు. అయితే మనం ఇప్పుడు మన మిరియాల చారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికోసం నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మనం తీసుకున్న ఎండుమిర్చిలో నుండి 2 పీసెస్ చేసుకున్నాను. వాటితో పాటు కరివేపాకు, ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ని పూర్తిగా క్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు నుండి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వండిన తర్వాత మన టొమాటోస్ పూర్తిగా క్రష్ అయిపోయాయి, మెత్తబడిపోయాయి. సో ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ని తర్వాత కూడా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కొంచెమే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకొని జ్యూస్ తీసుకున్నటువంటి చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను చింతపండులోనే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో మరగనిద్దాం. అయితే ఫ్రెండ్స్, మన చారు మరగడం మొదలైంది. ఇదే సమయంలో మనం కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. దీన్ని ఇంకాసేపు మరగనిద్దాం. మరగనీయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మిరియాల చారులో. సో ఎంత మరిగిస్తే అంత రుచి వస్తుంది ఇందులో. చాలా బాగా మరుగుతుంది. ఆల్రెడీ
మంచి కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ మిరియాల చారుకు సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా మీకు. ఇది జలుబుకి మంచి రెమెడీ అంటారు. నాకు కూడా తెలియదు, కానీ చాలాసార్లు విన్నాను. ఈసారి ట్రై చేస్తున్నాను నేను కూడా ఇది మొదటిసారి చేస్తున్నాను. మొదటిసారి టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. ఇంకొద్దిసేపు, ఇంకొక 2 నిమిషాలు మనం దీన్ని మరగనిద్దాం. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనండి, మన మిరియాల చారు రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు తీసేసుకుందాం, సర్వ్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయింది. సూపర్గా రెడీ అయింది మన మిరియాల చారు. ఇదండి మన మిరియాల చారు, మిరియాల రసం. సో మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో టేస్ట్ చూద్దాం మన మిరియాల రసం ఎలా తయారైందో. వా వా వా, ఆహాహా, ఏమి రుచి అండి. మిరియాల రసం ఎంత టేస్ట్ ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.